సార్ అలాగే ఎస్వి కృష్ణారెడ్డి గారి గారి నుంచి మీకు అసోసియేషన్ ఎలా ఉండేది? మూవీస్ కృష్ణ గారు చేశారు, ఒక 3, 4 సినిమాలు 4 చేశారు. సినిమాలు చేశానండి. రైట్. 'పెళ్ళాం ఊరెళ్తే' అవి చేశాను నేను. హ్మ్. ఆయన బాగుంటాడండి. ఆయన కంప్లీట్‌గా నమ్ముతారు ఎడిటర్‌ని హ్మ్. ఆ టైంలో. అప్పటి నుంచి మీరు చూస్తూ వస్తున్నారు ఎంతో మంది హీరోలని. మీ ఫేవరెట్ హీరో ఎవరు? అంటే మన ఫేవరెట్ హీరో అనేది ఉండదండి. ఇప్పుడంటే హ్మ్. అరవింద్ గారు చెప్పింది మాకు డే 1 ఆయన నాకు సినిమాలు ఇచ్చినప్పుడు చెప్పింది, ఎడిటర్ అతన్ని ఎవరు ఇష్టపడకూడదు ఏ హీరోని. హ్మ్. సినిమా ఓకే. సినిమాగా చూడాలి హ్మ్. ఆ, మళ్ళీ అని అదొక అన్నారు. పర్సెప్షన్ అయిపోద్దనా? అంటారు అంతే. ఆ ఓకే. సినిమా ఇస్తే ఆ సినిమాకి ఎవరు చేశారో వాళ్ళే హీరో. వాళ్ళతో ట్రావెల్ అవుతాం అంతే. హ్మ్. వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. కొంతమంది బాగా చెప్తారు మాకు. హ్మ్. నేర్చుకున్నవి ఉంటాయి. మీకు వర్క్ పరంగా గూడా ఏదో హెల్త్ ఇష్యూస్ వచ్చాయని విన్నాము బాగా. అంటే ఆ రోజుల్లో కంటిన్యూస్‌గా వర్క్ చేయడం వల్ల అదే కంటిన్యూస్‌గా ఓవర్ ఆహ్, నైట్ గూడా వర్క్ చేసి, ఆహ్, సినిమాల మీద సినిమాలు చేసి, మరి ఆ టైంలో ఎలా కమ్‌బ్యాక్ ఓవర్‌కమ్ చేసుకున్నారు? అప్పుడు బ్యాక్ పెయిన్ వచ్చిందండి. హెల్త్ పైన ఏం ప్రాబ్లమ్ కాదు. ఓకే. బ్యాక్ పెయిన్ వస్తే కొంచెం రెస్ట్ హ్మ్. తీసుకోమన్నారు. హ్మ్. ఫిజియోథెరపీ తీసుకుంటే అది ప్రాపర్ సెట్ అయిపోయింది అంతే. సరే, ఇన్ని మూవీస్ జేశారు గదా! ఎడిటింగ్‌కి. ఎప్పుడైనా మీకు ఒక సినిమా డైరెక్ట్ చేయాలన్న థాట్ ఎప్పుడు రాలేదా? అంటే బిజీగా ఉండడం వల్ల మాకు అప్పటి వరకు రాలేదు. హ్మ్. అంటే హ్మ్. ఆల్మోస్ట్ మేము అన్ని సినిమాలకి ఇన్వాల్వ్ అవుతాం. ఎక్కువ ఇన్వాల్వ్ అవుతాం. మాకు మైనస్ అదే, ప్లస్ అదే. ఓకే. ఎక్కువ ఇన్వాల్వ్ అవుతూ ఉంటాం. ఎప్పుడు అనిపించలేదబ్బా! రోజు మొత్తం మీరు పని చేసి అలసిపోయిన క్షణాలు ఎప్పుడు ఆ! లేవా? లే ఎప్పుడు లేదు. లేదు. ఆన్ ద సినిమానే. అంతే. మీరు బయటికెళ్ళి సినిమాలు గూడా చూస్తూ ఉంటారా? చూస్తూ విత్ ఉంటాం. ఫ్యామిలీతో ఆ! వెళ్తూ ఉంటారా? అంటే మీరు చేసినవే కాకుండా వేరే వాళ్ళతో కూడా చూస్తామండి. వేరే మూవీస్ హ్మ్. చూసి ఒక పాయింట్ తక్కువ. ఆఫ్ వ్యూలో ఓకే. ఇంట్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. ఇంట్లో చూస్తుంటారు. అంటే హ్మ్. మీరేంటి సినిమా పరంగా చూస్తారా? లేదా ఇప్పుడు ఎడిటింగ్ ఇక్కడ చేస్తే ఇలా బావుండేది అనుకుంటారా? అలాగని కాదండి. ఇప్పుడు మా సినిమాలు ఎడిటింగ్ టీవీలో వస్తున్నాయనుకోండి. హ్మ్. ఏదో ఒక ఛానెల్‌లో వస్తే మస్ట్‌గా చూస్తాను పాత సినిమా వస్తే. ఆ! ఓకే. ఎందుకు అంటే ఆ రోజుల్లో అలా చేసాం. ఈ రోజైతే ఎలా చేసి ఉండేవాళ్ళని ఆ! అన్న ఒక మనకే తెలుస్తుంటది. రైట్. కొన్ని సినిమాలు మనమే చేసామా అంత స్మూత్‌గా ఉందేంటి అన్న ఫీలింగ్ కలుగుతూ ఉంటది. ఓకే. అయ్యో! ఈ సినిమాకి ఎందుకు ఇంత లాగులు పెట్టి తీసుండొచ్చని కొన్ని అనిపిస్తాం. అనిపిస్తుంటాయి. ఆ! అది పాత సినిమాలు చూస్తుంటే మనకి ఒక లెసన్‌లా ఉంటదంతే. హ్మ్. సార్, అది ఇంత డే అండ్ నైట్ వర్క్ చేస్తారు గదా! మీకసలు ఒక లైఫ్ స్టైల్ అంటూ ఉంటదా? ఎడిటర్‌కి లైఫ్ స్టైల్ ఎలా ఉంటది? తక్కువండి. బిజీగా ఉంటే మాకుండేది గాదు. హ్మ్. హ్మ్. అంటే అందరికి హాలిడేస్ ఉన్నప్పుడు మాకు వర్క్ ఆ టైంలో రిలీజులుంటాయి. హ్మ్. పిల్లలకి హాలిడేస్ ఉన్నప్పుడు కరెక్ట్‌గా మాకు రిలీజులుంటాయి. పండగకి గాని, అవును. నా దీపావళికి గాని. హ్మ్. కాబట్టి ఆ టైంలో మేము పిల్లలు అడిగినా మేము అక్కడికెళ్ళేవాళ్ళం గాదు. డే హ్మ్. అండ్ నైట్ వర్క్ ఉండేది మాకు. ఓకే. మాన్యువల్ ఉన్నప్పుడు డే అండ్ నైట్ ఉండేది. ఇప్పుడు ఫిల్మ్ డిజిటల్ వచ్చిన తర్వాత తగ్గిందండి వర్క్. ఓకే. అయితే సార్, మీరు ఆహ్, ఇంత మూవీస్ చేశారు గాబట్టి కమర్షియల్ మూవీస్ చేయడం ఇష్టమా? ఫీల్ గుడ్ మూవీస్ చేయడం ఇష్టమా? యాస్ ఎడిటింగ్ మీకు సీనియర్ అన్ ఎడిటర్‌గా. సీనియర్ ఎడిటర్ అంటే ఫీల్ గుడ్ ఫిల్మ్స్ కొంచెం మనం ఇష్టపడతామండి. ఇందాక నేను చెప్పినట్టు ఎక్కడో ఒక దగ్గర కనెక్ట్ అవుతాం హ్మ్. సినిమాకి. హ్మ్. ఇప్పుడు 'సోలో' గాని, 'గీత' ఇవన్నీ సినిమాలున్నాయి చూడండి పాతవి 'సమ్మోహన్' హ్మ్. ఇవన్నీ ఎక్కడో కనెక్ట్ అవుతాం. ఒక చిన్న మనం ఊహించుకుంటాం చూడండి. అలాంటి సినిమాలు ఇష్టపడతాం అంతే. అలాగే సార్, ఇప్పుడు థియేటర్ కట్టొచ్చి, లాస్ట్ వరకొచ్చి కొన్ని మళ్ళీ తీసేసినవి, ఎడిటింగ్ చేసిన మూవీస్ అలా గూడా ఉంటాయా? జరుగుతాయా? ఇప్పుడు మనం 'పెద్ది' సినిమాలో లాస్ట్‌లో కొన్ని సీన్స్ యాడ్ చేశారని హ్మ్. జెప్పారు. అంటే హ్మ్. ఉన్న సీన్స్‌ని కట్ చేసి, మళ్ళీ కొత్త సీన్స్ యాడ్ చేసి, మళ్ళీ రిలీజ్ చేయడం. అది ఎంతవరకు ఓకే కాదు అంటారు? హ్మ్. అంటే ఆ సినిమా వరకు నేను చెప్పకూడదు గానండి. జనరల్‌గా ఇప్పుడు మీరు ఇప్పటి జనరల్‌గా మా వరకు. సినిమాలకి హ్మ్. థియేటర్‌లో ఎళ్లి వాళ్ళు తగ్గించారు అంటే మేము ఫెయిల్ అయినట్టండి. మా డిపార్ట్‌మెంట్ గాని, ఓకే. టోటల్ టీమ్ ఫెయిల్ అయినట్టు. అలా లాస్ట్ మినిట్‌లో మళ్ళీ చేంజెస్ చేస్తే. చేంజ్ చేస్తే. ఎందుకంటే ఇంకొకళ్ళొచ్చి ట్రిమ్ చేస్తున్నారంటే మేమందరం కూర్చొని ఏం చేసినట్టు రైట్. అన్నది ఫీలింగ్ ఉంటది మాకు. హ్మ్. అది 'సురేష్ ప్రొడక్షన్స్‌లో' అంటే నేను ఆల్రెడీ చెప్పిందే చెప్తున్నాను మళ్ళీ. హ్మ్. హ్మ్. స్నీక్ ప్రివ్యూ అని ఏస్తారు. ఒక రోజు ముందే ఏస్తారు షో. హ్మ్. అవును. ఆ రోజు అందరూ ఒపీనియన్ తీసేసుకొని నెక్స్ట్ డేకి ఉండదది. అలా చేసేవారు వాళ్ళు అప్పుడు మళ్ళీ సినిమాటోగ్రాఫర్. ఏమైనా లేకపోతే కట్ చేసేస్తారు. చేసేస్తాం అంతే. ఓకే. క్యాట్ కాల్స్ వస్తున్నాయంటే తీసేస్తాం. హ్మ్. అవి అలాగే జరిగిన సినిమాలున్నాయి. అంటే మేము థియేటర్ మాక్సిమం ఇక్కడే ఫైట్ చేస్తామండి మేము. ఏదున్నా ముందు హ్మ్. థియేటర్‌కెళ్ళే ముందే ముందే అన్నీ చెయ్యాలి. చేసుకోవాలి. అదే ఒక చెయ్యాలి. ఎడిటర్ ఆ! బాధ్యత. ఆ! వర్క్ అక్కడే ఎడిటర్ తెలుస్తుంది. అని కాదు డైరెక్టర్ అంటే మేము చెప్తాం. ఆఫ్ డైరెక్టర్ కోర్స్. గారు, ప్రొడ్యూసర్లు వినాలి. హోల్ టీమ్. హ్మ్. హ్మ్. కొన్ని సినిమాలు డ్రాస్టిక్‌గా ట్రిమ్ చేసి ఫ్లాప్ అయిన ఉంటాయి. మీకు కావాలి ఈ సీన్స్ అన్ని ఉండాలండి లేకపోతే అర్థం అవ్వదని చెప్తాం. ఓకే. ఫైనల్‌గా ఈ బయ్యర్స్ వీళ్ళందరూ చూసేసి సార్ అక్కడ లాగ్ ఉందండి, ఇక్కడ లాగ్ ఉంది తీసేయండి, తీసేయండి అంటుంటారు. కథ ఆ! చెప్పకుండా. హ్మ్. అలాంటివి ఫీల్ అవుతుంటే ఆర్గ్యూ చేస్తాం. హ్మ్. హ్మ్. సార్ అనవసరంగా తీసేస్తున్నారు సార్ లేకపోతే సినిమా అర్థం అవ్వదండి అని. హ్మ్. అలాగ జరిగిన సినిమాలు కూడా ఉన్నాయి.